సక్సెస్ అయితే నువ్వు చెప్పిన దాన్ని అవతల వాళ్ళు వినగలరు. ఎందుకు? యు ఆర్ ద సక్సెస్. నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి. హల్లెలూయా. అంటే నువ్వు అభివృద్ధి చెందావు కాబట్టి, నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తే ఎటువంటి వాళ్ళైనా వినగలరు. అంతేకాని ఎందుకు ఇదివరకంటే మన కరపత్రాలు ఇచ్చిన సువార్త అయ్యా యేసు నమ్ముకని మనం చెప్పిన ఇదివరకు రోజులు విన్నారు. ఇప్పుడు జనాలకి తెలివి పెరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళేమో పెరుగుతూ ఉన్నారు, మనమేమో అక్కడే ఉన్నాం. నువ్వు సక్సెస్ అవ్వలా. నువ్వు సక్సెస్ అవ్వనప్పుడు సక్సెస్ అయిన వ్యక్తి నీ వైపు చూడడు. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఏమన్నా తిరిగితే తిరగొచ్చు, దేవుడు తిరిపితే. ద మ్యాక్సిమం నువ్వు సక్సెస్ అయితే నీ సక్సెస్ అనేక మందిని రక్షణలోకి తీసుకుని రాగలదు. నీ సక్సెస్ అనేక మందిని క్రీస్తులోకి తీసుకుని రాగలదు. నువ్వు సక్సెస్ అవ్వకపోతే ఎవరింటారు మనం చెప్పేయి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి ఏం కావాలంటే ఎవిడెన్స్ కావాలి. ఒక మనిషి నమ్మాలంటే ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ దేవుని శక్తి ద్వారా మనం చూపించగలం. దేవుని యొక్క అద్భుతాల ద్వారా మనం ఆ శక్తిని చూపించగలం. రెండవది, మనం అభివృద్ధి అయ్యానో చూపించాలి. మనం ఫలించాలి. మనం కూడా ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి. మనం కూడా గొప్పగా చదువుకోవాలి. అంటే మనకి ఇంక ఛాన్స్ లేదు కాబట్టి మన పిల్లలు, ఓకే, మన పిల్లలని గొప్పగా చదివించాలి. వాళ్ళు చదివించాలి మనం గొప్పగా. హల్లెలూయా. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్కి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. దేవుడు శక్తి ద్వారా చేయగలడు. దేవుడు అద్భుతాల ద్వారా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం సువార్త అనేది మనము ప్రకటిస్తాం. సువార్తలో భాగమే దేవుడు అద్భుతాలు కూడా. అందుకే మీ పిల్లల్ని మీరు చదివించండి. చిన్ననాటి నుంచి వారిని దేవునిలో పెంచండి. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మన దేశాన్ని మనకి అప్పగిస్తాడు. నెక్స్ట్ తరము మన దేశాన్ని స్వతంత్రించుకోవాలా, మనం సిద్ధపరచాలి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటి ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాం మనము? ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు జీవితంలో? నేను ఎదగాలి, నేను ఎదగాలి, నేను ఎదగాలి. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? నా పిల్లలు ఎదగాలి, సమాజంలో ఏం చేయాలి? ఎదగాలి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనమునొందిన వాడై యుండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ ఎంతమంది తెలుసు ఎబ్బేజు? ఎబ్బేజు ఎవరో తెలీదా? గిన్నీస్ బుక్ రికార్డర్ అతను. అసలు వినలేదు ఇదివరకు ఎబ్బేజు అనే పేరు మీరు? చూడండి, ఇక్కడ ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏందన్నాడు? వేదన. చూడండి, ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలకి పేరు ఎలాంటిది పెట్టాలనుకుంటారు? లేటెస్ట్, మోడర్న్, డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. కోటయ్య అని పెడితే ఒప్పుకుంటారా? కాంతి అని పెడితే ఒప్పుకుంటారా? సీతమ్మని పెడితే ఒప్పుకుంటారా? పుల్లమ్మని పెడితే ఒప్పుకుంటారా? ఓకే. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం పేరు పెట్టుకుంటాం మన పిల్లలకి? మనము
మంచి పేరు పెడతాం. దాని మీనింగ్ ఏంటి, ఆ పేరుకి అర్థం ఏంటి అని మనం వెతికి ఓకే మంచి పేరు మనము పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే వాళ్ళ తల్లి అతనికి ఏం పేరు పెట్టిందంట అంటే ఏమని అర్థం అంటే ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటి, వేదన పుత్రుడు. చూడండి వాళ్ళ తల్లి అతనికి ఏం పేరు పెట్టిందో ఏంటంట, వేదన పడి నేను ఇతన్ని కన్నాను కాబట్టి ఇతనికి ఎబ్బేజు, మంచి పేరు పెట్టాల. ఆ బిడ్డ వయసులో ఎదుగుతున్న కొలది అందరూ తను ఎగతాళి చేస్తున్నారు, వీడి వల్ల మాకు సంతోషమే లేదు అని తన బంధువులు ఎగతాళి చేసి, సహోదరులు, ఇరుగు పొరుగు వారు అందరూ అలాగా ఎగతాళి చేస్తూ ఉన్నారు. మనోడు వయసులో ఎదుగుతున్న కొలది కొంచెం జ్ఞానం అనేది, అవగాహన అనేది తెలిసింది కాబట్టి ఓకే అందరూ నన్ను ఇలా అంటున్నారని ఏం చేశాడంటే దేవుని తెలుసుకున్నాడు, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ప్రభువా ఇదిగో నా పేరు ఇదయ్యా, నా పేరులోనే నా పేరే మంచిది కాదు, నా పుట్టుక మంచిది కాదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. చూడండి ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ప్రతి ఒక్కరూ తన లైఫ్లో తను ఏమవ్వాలనుకుంటాడు, ఎదగాలి. కాబట్టి ఇప్పుడు ఎబ్బేజు ఆ ఊహ తెలిసినప్పటి నుంచి ఇతరులు అనే మాటలు అతనికి చురుకు పుట్టినాయి. వాళ్ళు వీళ్ళు బంధువులు అందరూ అనే మాటలు అతనికి ఏం పుట్టినాయి, హృదయంలో చురుకు పుట్టింది. పాపం బాధేసింది, గాయపరిచారు. అటువంటి పరిస్థితుల్లో ఆ బాలుడు ఎదిగిన తర్వాత ఏం చేయడం స్టార్ట్ చేశాడంట, ప్రార్థన. దేవుణ్ణి పట్టుకున్నాడు. ఎందుకు, ప్రభువా నేను కూడా ఎదగాలి, నా జీవితంలో నాకు ఎదుగుదల లేదు. ప్రతి ఒక్కరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా, ఒక్కరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా, నా తల్లిదండ్రులు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా, నా బంధువులు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా, నా స్నేహితులు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా, నేను అందరిలోకి వెళ్ళి అందరితో కలిసి జీవించలేకపోతున్నా. ఎందుకు, వాళ్ళనే మాటలు అని ఇతను ఏం చేశాడంట, దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని పట్టుకొని, ప్రభువా నువ్వు నన్ను కానీ ఆశీర్వదించు, నువ్వు నన్ను అభివృద్ధి చెయ్యి అని ఏం చేశాడంట అతను ప్రార్థన చేశాడంట. నీవు నన్ను కానీ ఆశీర్వదించు. ఎందుకు, ఎస్ అందరూ ఈడు పుట్టికే మంచిది కాదు అని ఎగతాళి చేస్తున్నారు, అందరూ ఏలెత్తి చూపిస్తున్నారు. ఒక్కనొక టైంలో అతను కూడా ఏమనిపించుంటుంది, వృధాగా పుట్టే నీ కడుపులో అనుకుంటాడు, ఎందుకు పుట్టించే ప్రభు అనుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అతను తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని అతను తెలుసుకుని ఏం చేయడం ప్రారంభించాడంట, ప్రార్థన. తను ప్రార్థన చేయగా దేవుడు అతను ఏం చేశాడు అన్నాడు, అతని ప్రార్థన విని ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు అన్నాడు. హల్లెలూయా. ఒకసారి దాన్ని చదువుదాం. అతని 10వ వచనం చదువు. ఎబ్బేజు ఇజ్రాయేళ్ల దేవుని గూర్చి మొరపెట్టి, చూడండి మొరపెడుతున్నాడు ఏమని, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు. అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏమని అడుగుతున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నన్ను డెవలప్ చేయి, నేను అభివృద్ధి చెందాలి అందరిలాగా. అందరూ నా గురించి అది ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ ఒక్కరు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా, కాబట్టి నన్ను గొప్ప చేయి, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు, వినలేదా, విన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము అంటే కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు మన బాప్టిజం తీసుకుంటే మొట్టమొదటి మనకి ఏం చేస్తారు, పేరు మారుస్తారు. ఓకే, అంటే పేరు మార్చి ఏం పేరు పెడతారు, మంచి పేరు ఎత్తుతారు బైబిల్లో. హల్లెలూయా. ఏం పేరు పెడతారు, మంచి పేరు ఎత్తుకుంటారు. లాజరు అంటే అర్థం ఏంటో తెలుసా, రోగి అని అర్థం.
ఏమర్థం? లాజరు అంటే రోగి అని అర్థం. యాకోబు కూతురు పేరు ఏం పేరు? దీనా. దీనా కూడా పెట్టుకోబాకండి. ఓకే. అంటే ఇప్పుడు పేరులో ఏమన్నా ఉందా అంటే అది కాదు. నువ్వు దేవుని దగ్గర పోరాడేవాడు అయితే నీ పేరు నువ్వు మార్చుకోగలవు, లేదనుకు అదే పని చేస్తుంది. హల్లెలూయా. దేవునితో నీకు పోరాడే ప్రార్థన ఉంటే నీ ఆశీర్వాదం నీ పేరు ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఎలా మార్చుకున్నాడు పేరుని? ప్రార్థన. దేవుని దగ్గర పోరాడి గెలిచాడు కాబట్టి దేవుడే అతని పేరుని మార్చాడు, ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు తన దేవుడు ఆశీర్వదించాడా ఆశీర్వదించలేదా? పేరు అడ్డం వచ్చిందా? లేదు. ఎందుకు? ఎప్పుడు నీకు అది పేరు అడ్డం. నువ్వు ప్రార్థన వీరుడు అయితే ఎస్, నీ పేరు నువ్వు అధిగమించి మరి ఆశీర్వదించబడతావు, ఎబ్బేజులాగా, యాకోబులాగా. హల్లెలూయా. కాబట్టి అందుకే చూడండి, ఇక్కడ ఆ పేరుకి అర్థం ఏంటి? వేదన. కానీ ఇక్కడ తనకున్న తన ప్రార్థన జీవితం ద్వారా దేవుడు తన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని ఏం చేశాడు? మార్చేశాడు. అంటే ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు పేరు మార్చాడా? తన ప్రార్థన ద్వారా తన బ్లెస్సింగ్. ఎందుకంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అనుకో, ఎస్, ఆ పేరు ఫేమస్ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎబ్బేజు ఏం చేస్తున్నాడు? పేరు మార్చుకోవాలా. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే పేరు మార్చడం ఏమీ లేదు. నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన అనుభవం నీకుంటే నీ పేరు నువ్వు అధిగమించి ఆశీర్వదించబడతావు. నీ శాపాన్ని దాటి నువ్వు ఆశీర్వదించబడతావు. నీ అనారోగ్యాన్ని దాటి నువ్వు ఆరోగ్యంలోకి వస్తావు. నీ ఫలించని అనుభవాన్ని దాటి నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు తెలుసా? ఆ ప్రార్థన జీవితం అనేది మనకి ఉన్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? ప్రభువా, నేను అభివృద్ధి చెందాలి, నేను ఎదగాలి, అందరిలో నేను ఇలా ఉండడమో ఎస్ నాకు బాగలేదు, నాకు నచ్చట్లా, బయటికి వెళ్ళాలంటే వాడేమంటాడు, ఈడేమంటాడో నా గురించి అని. కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించు, నా తల నువ్వు పైకెత్తు, నా సరిహద్దును విశాలపరచు. నేను అప్పుడు ధైర్యముగా జనముల్లో నేను తిరగలను, ధైర్యముగా నేను నిన్ను ప్రకటించగలను అని అతను ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని ఎబ్బేజుని తన సహోదరులందరికంటే తను ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. ఎవరికంటే? తన సహోదరులందరికంటే. ఓకే, ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే ఏమని? ఈవెన్ తన సహోదరులు కూడా తను ఏం చేశారు? నిందించారు. ఏం చేశారు? తన సహోదరులు కూడా నిందించారు, తను బాధించారు మాటల చేత. అందుకే దేవుడు ఏమి రాశాడు అక్కడ? తన సహోదరులందరికంటే ఎబ్బేజును ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు గొప్పవాడు అని అక్కడ నాలుకలు ఒప్పుకున్నాయి. హల్లెలూయా. విమర్శించిన వాళ్ళు ఒప్పుకున్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? యేసు గొప్ప దేవుడని. హల్లెలూయా. ఏమని? యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడని. ఎందుకు? దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది మనల్ని కూడా బయట అంటూ ఉంటారు, ఈడెందుకు పనికిరాడు, ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు. మనం కూడా వాళ్ళు కూడా అనుకుంటా, ఇంకా నా జీవితంలో ఇంక నేను సక్సెస్ని చూడలేను, ఇక నేను అభివృద్ధి అవ్వలేను, నేను ఏది చేసినా నష్టమే జరుగుతుంది, ఇక నేను అవ్వలేను, దేవుడు నన్ను ప్రార్థన వినట్లేదు, చూడట్లేదు. లేదు, విడువక ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుడు నీ సంఖ్యలను తెంచుతాడు, నీ బంధకాలను దేవుడు తెంచుతాడు. హల్లెలూయా.
అన్ని విధాలుగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఎట్లాగా? విసుగక మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాల్ని సృష్టిస్తాడు, కలుగజేస్తాడు. కాబట్టి మీ జీవితంలో మీరు ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో, ఏ ఇబ్బందులు కూడా మీరు వెళ్తున్నారో, మీ బంధువుల దగ్గర, మీ స్నేహితులు ఇరుగు పొరుగు వద్ద తల ఎత్తుకోలేని స్థితిలో మీరు ఉన్నారేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఎబ్బేజు ప్రార్థన ఆలకించినట్లే నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా ఒక రోజున ఎబ్బేజుని ఆస్వాదించినట్లుగా దేవుడు మీ తలను కూడా దేవుడు పైకెత్తుతాడు. మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు. మీ శత్రులు ఎదుట దేవుడు మీ తలను పైకెత్తుతాడు. మీ విరోధులు ఎదుట దేవుడు మీ విరోధులు ఎదుట దేవుడు మీ తలను పైకెత్తుతాడు. మిమ్మల్ని నిందించిన వారి ఎదుట మీ దేవుడు మీ తలను నిలబెడతాడు. హల్లెలూయా. మిమ్మల్ని బాధిస్తున్న వారి మధ్య, మిమ్మల్ని చూటిపోటి మాటల చేత వెక్కిరిస్తున్న వారి మధ్య దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు.